మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. దంతాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, కదిలే దంతాల్ని తిరిగి గట్టిగా ఎలా తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మన శరీరానికి నోరు అనేది ఒక సింహద్వారం లాంటిది. అక్కడి నుంచే ఆరోగ్యం లేదా అనారోగ్యం మొదలవుతుంది. దంతాల చుట్టూ ఏర్పడేటువంటి ఆ గార అనేది క్రమంగా ఎముకను కరిగించి దంతాల పట్టుని పూర్తిగా సడలించేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా దంతాల ఆరోగ్యం అనేది శరీరంలో అస్థి ధాతువు అంటే బోన్ టిష్యూ పటుత్వం పైన ఆధారపడి ఉంటుంది. చిగుళ్ళ వ్యాధుల్ని ఆయుర్వేదంలో శీతాద లేదా దంతమూలగత రోగాలు అని పిలుస్తాం. ఇవి ఆ జీర్ణక్రియ లోపాల వల్ల కూడా వస్తాయి. చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారానే మనం దంతాల్ని శాశ్వతంగా నిలుపుకోగలుగుతాం. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. దంతాల కదలిక ఒక తీవ్రమైన హెచ్చరిక అని చెప్పొచ్చు. మనం తీసుకునేటువంటి ఆహారంలోని రుచిని ఆస్వాదించాలన్నా, స్పష్టంగా మనం మాట్లాడాలన్నా దంతాల పాత్ర ఎంతో కీలకం. మారుతున్న జీవన శైలి కారణంగా ఈ రోజులలో చాలామంది దంత సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దంతాల చుట్టూ గార అనేది ఏర్పడినప్పుడు అది చిగుళ్ళని బలహీనపరుస్తుంది. ఈ సమస్య తీవ్రమైందనుకోండి, పంటి చుట్టూ ఉండేటటువంటి ఎముక కరగటం మొదలవుతుంది. దీనివల్ల పళ్ళు ఊగటం కానీ లేదా కదలటం కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఒక్క పంటితోటి మొదలయ్యి పక్కనున్నటువంటి మిగిలిన పళ్ళకు కూడా వేగంగా వ్యాపిస్తుంది. దంతాల ఆరోగ్యం అనేది కేవలం అందమైన నవ్వు కోసం కాదు, మొత్తం శారీరక ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. సరే, మరి ఈ పళ్ళు ఊగటానికి దారితీసే ప్రధాన కారణాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయుగో నిదానశిచ వర్జన ఉంటుంది. అంటే కారణాలు కనిపెట్టి వాటిని రెక్టిఫై చేసుకోవటం. దంతాల పట్టు తప్పడానికి రకరకాల ఆరోగ్య కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి జాగ్రత్త పట్టడం అనేది చాలా అవసరం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది చిగుళ్ళ వాపు గురించి. జింజివైటిస్. దంతాల చుట్టూ ఉన్నటువంటి ఆ చిగుళ్ళు వాపుకి గురైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ కారణంగా పంటి చుట్టూ ఉండేటువంటి భాగం ఎర్రగా మారుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోలేదనుకోండి, అది పంటి మూలాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రధానమైంది చిగుళ్ళ వ్యాధి తీవ్రత. దీన్ని పిరియోడాంటైటిస్ అంటారు. బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువైందనుకోండి, దంతాల చుట్టూ ఉన్న అగార లోపల వరకు వెళ్తుంది. ఇది పంటిని పట్టి ఉంచేటటువంటి ఆ ఎముకని దెబ్బతీస్తుంది, ఎముకకు హాని కలిగిస్తుంది. దీనివల్ల పళ్ళ చుట్టూ ఉండేట్టు పట్టు పోతుంది. ఆ పళ్ళ తాలూకు పట్టు కోల్పోయి ఊగటం మొదలవుతాయి. ఇక ఈ దంతాలకి సంబంధించి అనుబంధ ఆరోగ్య సమస్యలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కదలికకి. ఉదాహరణకు మధుమేహం, డయాబెటీస్, అలాగే ఎముకలు బలహీనపడే వ్యాధి ఆస్టియోపోరోసిస్, ఇలాంటివి ఆ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కదిలేలాగా చేస్తాయి. రక్తంలో ఈ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గవు. అలాగే కొన్ని రకాల ఔషధాల ప్రభావాలు కూడా చిగుళ్ళ వాపు రావచ్చు. గర్భధారణ గురించి కూడా మనం మరీ చెప్పుకోవాలి. ప్రెగ్నెన్సీ, గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీనివల్ల కొంతమందికి చిగుళ్ళ వాపు, రక్తస్రావం ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది తాత్కాలికమైందే అయినప్పటికీ కూడా ఈ సమయంలో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. సరే, మరి గుర్తించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ఈ దంతాల వ్యాధి అనేది ఒక్క రోజులో రాదు. శరీరం అనేది అలా దీని ప్రభావానికి అవుతున్నప్పుడు ముందే కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటుంది. దంతాల చుట్టూ తెల్లటి లేదా పసుపు రంగు గార అనేది ముందు చేరుతుంది. దీన్ని మనం ఎంత బ్రష్ చేసినా వదిలించుకోలేం. బ్రష్ చేసినప్పుడు లేదా ఈ గట్టి పదార్థాలు తిన్నప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కావడం కూడా గమనించవచ్చు. నోటి దుర్వాసన అనేది కూడా ఒక ముఖ్యమైన లక్షణం కింద ఉంటుంది. చిగుళ్ళు ఎర్రగా మారి ఆ పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడతాయి. ఆహారం నమిలేటప్పుడు పళ్ళు కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చిగుళ్ళు ఆ నుంచి ఆ పన్ను అనేది విడిపోతుంది. ఇలాంటివి జరిగితే మాత్రం అప్రమత్తం అవ్వాలి. సరే, మరి దీనికి ఆయుర్వేద చికిత్సా విధానం ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదం అనేది దంతాల సమస్యని మూలాల నుంచి పరిష్కరిస్తుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవటానికి కవలం అంటే గార్గిలింగ్, గండూషం అంటే కొంత ఆయిల్ని నోట్లో ఉంచుకోవటం, ఇలాంటి ప్రక్రియలు మీకు ఎంతో మేలు చేస్తాయి. చిగుళ్లకు నువ్వుల నూనెతోటి మసాజ్ చేసుకోవటం వల్ల రక్త ప్రసరణ పెరిగి దంతాల పట్టు గట్టిపడుతుంది. శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి జీర్ణక్రియని మెరుగుపరచుకోవడం ద్వారా నోటి ఇన్ఫెక్షన్స్ని నియంత్రించవచ్చు. దీనికి మీకు సహాయపడే కొన్ని మూలిక మిశ్రమాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఇంట్లో దొరికేటువంటి సహజసిద్ధమైన వస్తువులతో దంతాల ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవచ్చు. ముందుగా చెప్పుకోవాల్సింది వేప బాదం పొడి. ఎండినటువంటి వేపాకులు, బాదం పొట్టు, పప్పు కాదు పొట్టు, రెండింటినీ కాల్చిన పొడి, కొద్దిగా ఉప్పు కలిపి దంతధావనం చేయాలి. ఈ మిశ్రమం బ్యాక్టీరియాని నశింపజేసి చిగుళ్ళను గట్టిపరుస్తుంది.
ప్రతిరోజు ఉదయం ఈ పొడితోటి చిగుళ్ళని మృదువుగా రుద్దాలి. తర్వాత చెప్పుకోవాల్సిన కాంబినేషన్ త్రిఫలా సైంధవ లవణం. త్రిఫల పొడి అనేది ఒక అద్భుతమైన క్రిమినాశకం కింద పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి త్రిఫల చూర్ణం, కొద్దిగా సైంధవ లవణం కలిపి నోటిని పుక్కిలించండి. ఇది చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది, నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే అప్పుడు ఆ సమస్య తీవ్రతను బట్టి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చిగుళ్ళ వ్యాధుల నివారణకి శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు సాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఖదిరాది బట్టి. ఇది ఒక టాబ్లెట్ రూపంలో ఉంటుంది. రోజుకి 2 లేదా 3 సార్లు ఒక మాత్ర నోట్లో వేసుకొని చప్పరించుతూ ఉండాలి. ఇది ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, దంతాల కదలికల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చెప్పుకోవాల్సింది ఇరిమేదాది తైలం. ఇది ఒక శక్తివంతమైనటువంటి ఆయుర్వేద తైలం. 5 నుంచి 10 చుక్కల నూనెని చిగుళ్ళపైన రాసి 5 నిమిషాలు తర్వాత పుక్కిలించాల్సి ఉంటుంది. ఈ తైలం పంటి నొప్పిని తగ్గిస్తుంది, పంటి తాలూకు రూట్ని బలోపేతం చేస్తుంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే నివారణ మార్గాలు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దంతాల సమస్యను రాకుండా చూసుకోవచ్చు. విటమిన్ సి అనేది చిగుళ్ళ ఆరోగ్యానికి ప్రాణాధారం. కాబట్టి బత్తాయి, యాపిల్, ద్రాక్ష, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీ ఇలాంటి పళ్ళని, హోల్ ఫ్రూట్స్ని క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. క్యారెట్ లాంటి ఆ పచ్చి కూరగాయలు నమలటం వల్ల దంతాలకు సహజమైన వ్యాయామం లభిస్తుంది. సిగరెట్లు కాల్చడం, పొగాకు ఉత్పత్తులను నమలటం ఇలాంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఇవి ఆ చిగుళ్ళలో రక్త ప్రెషర్ని తగ్గించి వ్యాధుల్ని పెంచుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. స్వీట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్స్ ఇలాగా ఈ చక్కెర పదార్థాలని ఎంత తక్కువ తీసుకుంటే దంతాలకు అంత మేలు జరుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మన దంతాలు కేవలం ఆహారాన్ని నమలటానికే కాదు, మన వ్యక్తిత్వానికి, ఆరోగ్యానికి ప్రతిబింబాలుగా ఉంటాయి. చిన్నపాటి చిగుళ్ళ వాపు లేదా రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, భవిష్యత్తులో దంతాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జీవనశైలి. ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం ద్వారా చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన చిగుళ్ళే దృఢమైన దంతాలకు అసలైన పునాది. మీ దంతాల సంరక్షణ కోసం మరి మీరు ఏం చేస్తున్నారు? మీ సమస్య ఏమిటి? దాన్ని ఎలా తగ్గించుకున్నారు? మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. I love you all. Shubham.